వాకే అవుట్లుక్. అధికారంలో ఉన్నా లేకున్నా 2014 నుంచి మోడీని జగన్ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. కేసుల భయమో లేక లోపాయకారి ఒప్పందమో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ విషయంలోనూ జగన్ ఎదిరించలేదు. అధికారంలో ఉన్నప్పుడు అటు లోక్సభ ఇటు రాజ్యసభలో మెజారిటీ సభ్యులు ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఎప్పుడూ ఇరుకున పెట్టలేదు. కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా ఎప్పుడూ కేంద్రంపై ఒత్తిడి తేలేదు. అటు కేంద్రం కూడా జగన్ను చూసి చూడనట్లుగానే వదిలేసింది. కానీ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ పరిస్థితి మారింది. వైసీపీపై ముప్పేట దాడి పెరిగింది. అటు టీడీపీ ఇటు జనసేన విమర్శలతో వైసీపీ సతమతం అవుతోంది. ఇప్పుడు లైన్లోకి బీజేపీ కూడా వచ్చి చేరబోతోంది. ఈ మేరకు డైరెక్ట్ గా మోడీని రంగంలోకి దిగారు. వైసీపీపై బీజేపీ ఎంపీలను అటాక్ చేయమని ఆర్డర్ వేశారు. ఇంతకీ హఠాత్తుగా మోడీ ఎందుకు వైసీపీని టార్గెట్ చేశారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఎన్డీఏ మరోసారి వైసీపీకి గట్టి జలకిచ్చిందనే రాజకీయ చర్చ ఏపీలో బలంగా సాగుతోంది. అసలు ఎన్డీఏ ఎప్పుడైనా వైసీపీకి పూర్తిగా అనుకూలంగా వ్యవహరించిందా అనే ప్రశ్నను చాలా మంది లేవనెత్తుతున్నారు. ఆ అనుకూలత అవసరమే లేదని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దేశంలో బీజేపీ ఇప్పుడు అత్యంత బలమైన జాతీయ పార్టీ. ఉత్తరాదిలో అతి ఘనమైన స్థాయిలో నిలబడిన ఈ పార్టీ దక్షిణాదిలో కూడా తన పట్టు పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో చూస్తే వైసీపీ ఎప్పుడూ ఎన్డీఏకు బహిరంగ మిత్రపక్షం కాదు. మరోవైపు టీడీపీపై బీజేపీకి 2014 నుంచి 2019 మధ్య కాలంలో పెద్దగా నమ్మకం లేకపోయిందని అప్పటి పరిస్థితులు సూచించాయి. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి రాజకీయ రంగం పూర్తిగా మారిపోయింది. జనసేన కూడా కూటమిలోకి రావడంతో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ బంధం మరింత బలపడింది. అందువల్ల ఎన్డీఏకు ఈ కూటమి ముఖ్యం అయింది. ఈ క్రమంలో వైసీపీ మాత్రం అవసరం లేని పార్టీగా మారిందని విశ్లేషకుల అభిప్రాయం. రెండు 2019 నుంచి 2024 మధ్య వైసీపీ బీజేపీ మధ్య ఉన్న సాన్నిహిత్యం అసలు మైత్రి కాదు, పరస్పర అవసరాల వల్ల వచ్చిన రాజకీయ అడ్జస్ట్మెంట్ మాత్రమే అని కూడా ఇప్పుడు స్పష్టం అవుతోంది. రాజ్యసభ లెక్కలు కుదరాలంటే బీజేపీకి వైసీపీ అవసరం, కేంద్రంతో సంబంధాలు బాగుండాలి కాబట్టి వైసీపీకి బీజేపీ అవసరం. ఇదే ఇప్పుడు ఆ సంబంధానికి బలం. కానీ 2024లో బీజేపీ టీడీపీని మళ్లీ ఎన్డీఏలోకి ఆహ్వానించడం ఏపీ రాజకీయాలను పూర్తిగా తారుమారు చేసింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ పరిణామంలో వైసీపీ మాత్రం కొత్త రాజకీయ బాణాలు ప్రయోగించలేక చతికిల పడింది. ఒకవైపు ఏపీలో బీజేపీ రాష్ట్ర నాయకులు వైసీపీపై దూకుడుగా మాట్లాడుతుండగా కేంద్ర నాయకత్వం మాత్రం వైసీపీతో అనుబంధం కొనసాగిస్తోందని ఒకప్పుడు ప్రచారం సాగింది. అయితే తాజాగా ప్రధాని మోదీ దక్షిణాది ఎంపీల సమావేశంలో ప్రత్యేకంగా ఏపీ ఎంపీలతో వైసీపీని బలంగా టార్గెట్ చేయాలని చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దీంతో వైసీపీ బీజేపీ మధ్య అవగాహన ఉందన్న అనుమానాలన్నీ పూర్తిగా తొలగిపోయాయని తెలుస్తోంది. మోదీ ఈసారి ఏపీ పర్యటనకు వస్తే బహిరంగ సభల్లో కూడా జగన్ను నేరుగా టార్గెట్ చేస్తారని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు మోడీ జగన్ను విమర్శించడంలో చాలా మోస్తరు ధోరణి పాటించారు. కానీ దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీజేపీకి కూడా ఏపీలో స్పష్టమైన వ్యూహం రూపొందిందని తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిని విడిచి వెళ్లే పరిస్థితి ఏ భాగస్వామి పార్టీకి కూడా ఇప్పుడు లేదనే స్పష్టత వచ్చిన తరువాత బీజేపీ టార్గెట్ ఏపీలో ప్రధానంగా వైసీపీనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి రాబోయే నెలల్లో ముఖ్యంగా 2026 నాటికి ఏపీలో మరిన్ని షాకింగ్ రాజకీయ పరిణామాలు చూడవచ్చునన్నది విశ్లేషకుల అంచనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.